టైటిల్ ఇట్లా పెట్టినరో లేదో ఆడంగా నువ్వు మాట్లాడడం అనేది వాళ్ళు అగరబత్తిలు ముట్టించేసి అవి చల్లారం కూడా చల్లారలే వచ్చేసి నువ్వు యూట్యూబ్ ఉంది కదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ మనోభావాలు దెబ్బతింటాయి. ఆంధ్ర వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడితే ఊరుకుంటారా? ఇక్కడ అనేది ఏంటంటే రాజకీయాలు వేరు, మనం మాట్లాడే భాష వేరు. మీకు ఇక్కడ హైదరాబాదులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. అందరి బాధ్యత ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీద ఉంది. మీరు రాజకీయాలు చేసుకుంటే తెలంగాణ ప్రజలు ఎవరికి ఓటేస్తారు అనేది తెలంగాణ ప్రజల చేతిలో ఉంటుంది. నువ్వు చిలక జోసని చెప్పుకోగానే కాదు. ఇవాళ తెలంగాణలో ఇవాళ రంగారెడ్డి జిల్లా ఉంది. ఇలా ఎకరము 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు ఉంది. మరి ఆంధ్రలో మరి ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేదు. అది స్వయంగా అక్కడ ప్రభుత్వమే చెప్పింది. ఇక్కడ రేట్స్ లేవు, ఇక్కడ భూమికి ఎవరు కొనట్లేదు అనే రకంగా మరి ఇవాళ వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇప్పుడు మాట్లాడితే 100 మాట్లాడతారు మా పిల్లలు, మా ఉద్యమకారులు. ఇవాళ అందరం మాట్లాడతాం. ఇవాళ అందరం కలిసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని నువ్వు ఓడో వచ్చి నీకు తాడు పొంగరం లేనోనివి పుచ్చలేసిపోతుందిరా. అరే మహేందర్గా చెప్తున్నా కొడక, నువ్వు హైదరాబాద్కి వచ్చి మాట్లాడరా. నువ్వు ఏదో టీవీలో కూర్చోనో, నువ్వు టీవీలలో లైవ్లు మాట్లాడడమో లేకపోతే సోషల్ మీడియాలో మాట్లాడడం కాదు. ఏమనుకుంటున్నావురా? శాంతి భద్రతలను ఏం చేద్దామనుకుంటున్నావురా? 2 రాష్ట్రాలలో చిచ్చులు పెడదామనుకుంటున్నావా? 2 రాష్ట్రాల సమస్యనా ఇది? భాష, తెలుగు భాష ఒకటే కానీ యాస ఉంటుంది. ఇక్కడ పాలమూరు జిల్లాలో ఇడువు అంటారు. కరీంనగర్ మా తెలంగాణ ప్రాంతంలోనే మా జిల్లాలో ఇడ్సబెట్టి అంటారు. ఇడ్సబెట్టమంటే ఇడువు, ఏదైనా కూడా ఇడువు కాగితం. అంటే ఒకప్పుడు కోట్లు లేవు, డైవర్స్ అంటే ఊర్లో పెద్ద మనుషులే పంచాయతీ ఆఫీస్ కాడ కూర్చొని, పంచాయతీ దగ్గర గ్రామ పంచాయతీ దగ్గర కూర్చొని ఒక ఇడుపు కాగితం అనేది రాసుకునేటోళ్ళు అనమాట. ఇప్పుడు కోర్టులు వచ్చినాయి, ఇప్పుడు లాయర్లు, ఇప్పుడు అవన్నీ ఉన్నాయి. దానికి అర్థం అనేది తెలుసుకోవాలి మనం అసలు ఏంటి అని. ఆంధ్ర వాళ్ళు తీసిన సంక్రాంతి సినిమా చూసినాం, దసరా సినిమా చూసినాం, ఇవన్నీ ఎన్నో సినిమాలు. ఎప్పుడన్నా కామెంట్ చేసామా మేము? మీరెందుకు మాట్లాడుతున్నారు? ఇది మీరు మాట్లాడుతున్నారా, మీ వెనక ఎవరైనా ఉండి మాట్లాడిస్తున్నారా అనేది కూడా. తలకాయలు ఏడోడు మాట్లాడతాడు తమ్మి, వాడెవడో సోషల్ మీడియాలో దమ్మున్నోడు హైదరాబాద్కి వచ్చి నడిగడ్డకు వచ్చి మాట్లాడు దా, రేపు నీకు హైదరాబాద్ రాకుండా వెళ్తుందా నీకు? మళ్ళీ ఇట్లా మాట్లాడినామనుకో హైదరాబాద్ మీ జాగిరా అంటారు. అంటే మీరు రెచ్చగొట్టవచ్చు, మాట్లాడితేనేమో మీ జాగిరా అంటారు. రాజకీయాలు చేయండి, ఎవరు ఏ పాటైనా పెట్టుకోండి, మిమ్మల్ని ఎవరు వద్దనట్లేదు. ఎవరు అవసరం ఏందనే ప్రజలు నిర్ణయిస్తారు. కానీ రెచ్చగొడితే మాత్రం పుచ్చలేసిపోతుంది. ఒక్కటే చెప్తున్నాం, ఎవరమైనా అంతే. ఎప్పుడైనా ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎంత దూరమో ఆ ఊరు నుంచి ఈ ఊరికి అంతే దూరం ఉంటుంది. ఆంధ్ర వాళ్ళకు తెలంగాణలో పండుగ, తెలంగాణలోకి ఆంధ్రలో ఉంటుంది. మా తెలంగాణ వాళ్ళు సూరత్లో ఉన్నారు, ఇక్కడ సూరత్ వాళ్ళు ఇక్కడ వచ్చి హైదరాబాద్లో ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళు వచ్చి ఇక్కడ సికింద్రాబాద్లో ఇక్కడ బంగారం పని చేసుకుంటున్నారు. చాలా రకాల వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఇలాగే మాట్లాడుతున్నారా? అసలు ఎందుకు వస్తుంది? 12 సంవత్సరాల తర్వాత ఎందుకు విధ్వంసాలు సృష్టిస్తున్నారు? మనము ఇవాళ 60 సంవత్సరాల కల్లా తెలంగాణ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినరా? ఎవడో కోన్కిస్తే నా కొడుకు, అడక తినే నా కొడుకు, పనికి మళ్ళీ నా కొడుకులు మొత్తం వచ్చేసి ఎవడో ఒక్కడు చేసినందుకు 2 రాష్ట్రాల ప్రజలు రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ భావజాలం అనేది అర్థం కాకుండా వీడు వెనుక ఎవడో ఉండుంటాడని అంటాడు. 100% వీడు వెనక ఎవడున్నాడో వీడు తీసుకురావాలి, మేము తోలాలి, వాళ్ళు తాట తీయాలి.